ఎందుకు వచ్చావు? నేను ప్రేమించకపోతే ఒక మెచ్చి చచ్చిపోతానంది. నీతో ఫ్రెండ్షిప్ చేస్తేనే చేస్తారు, ప్రేమిస్తే చావరా? నాకు తను కావాలి. అడగగానే వేసేవడానికి అది ఆమ్లెట్ కాదు, అమ్మాయి. ప్రాసాపి తను ఎలా పట్టుకోవాలో చెప్పు. ఎవరేంటో తెలీదు, కనీసం ఎలా ఉంటుందో చెప్పు. వర్ణించడం మొదలు పెడితే పూర్తి చేయడానికి వారం పడుతుంది. అంటే నా గర్ల్ ఫ్రెండ్ దీపలా ఉంటుందా? దేవత గురించి మాట్లాడుతుంటే దయ్యాన్ని గుర్తు చేస్తావంటరా యదవ. పోనీ అలా ఉంటుందా? అలా ఉంటావేంట్రా? తనేరా పద. నా బండి ఉంది ఇక్కడ, బండి తీసుకెళ్దాం ఉన్నాను రా, వేసుకెళ్ళిపోమనలేదు. లవ్ యూ టూ. నీ డైలాగ్ అది కాదు. మరి ఏంటా డైలాగు? ఐ విల్ డై ఫర్ యు టూ. నా కోసం నువ్వు, నీ కోసం నేను చావడం కాదు ప్రేమ అంటే. అవసరం అయితే నలుగురిని చంపైనా మనం హ్యాపీగా ఉండాలి. నువ్వు వచ్చావేంటి? ఐ లవ్ యూ చెప్తారా? నేను ఐ లవ్ యూ చెప్పింది ట్రైన్కి. ట్రైన్లకి ఫ్లైట్లకి టాటాలు చెప్తారు పాప, ఐ లవ్ యూ చెప్పరు. అయినా అంత పెచ్చ ఉంటే గూడ్స్ ట్రైన్కో చెప్పు ఉండాల్సింది. అందులో బొగ్గు ఉంటుంది, రియాక్ట్ అవ్వదు. ఇలా ప్యాసింజర్ ట్రైన్ చెప్తే దాంట్లో నాలాంటి వాడు ఉంటాడు, వాడికి హార్ట్ ఉంటుంది, దానికి ఫిలాసఫీ ఉంటుంది. అది కరెక్ట్ అయితే దూకు పడతాడని తెలీదా? అంటే ఒక అమ్మాయి ఐ లవ్ యూ అనగానే నిజమని నమ్మి దూకేయడమేనా? అబద్ధం అయి ఉండొచ్చు కదా. ప్రపంచంలో మా అబ్బాయిలకి తెలిసిన ఒకే ఒక్క నిజం లవ్. అందుకే ముందు వెనక చూసుకోకుండా ఉంటామా పోతామా అని పట్టించుకోకుండా దూకేస్తాం. అయినా మీ అమ్మాయిలాగా లవ్లో కూడా అబద్ధం ఉంటుందని ఆలోచించేంత మెచ్యూరిటీ మాకు ఇంకా రాలేదు. ఇప్పుడు అబద్ధం అని తెలిసిందిగా, వెళ్ళు. నిన్ను ప్రేమించచ్చా అని పర్మిషన్ అడగడానికి రాలేదు బంగారం, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏమంటారు? నీకు పిచ్చి. ఆ పిచ్చి నీకు పడితే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఇంత అందంగా ఉన్న అమ్మాయి అంటే ఊర్లో ఉన్న బేవర్సలు అందరూ వెంట పడాలి కదా, కానీ పడరు. ఆ నలుగురు పడితే వీళ్ళ అమ్మాయిని 4 ఏళ్ళ నుంచి చాలా హారబుల్గా లవ్ చేస్తున్నారు. వీళ్ళతో పెట్టుకుంటే చాలా టెర్రబుల్గా ఉంటుంది. నేనే తత్కాల టికెట్ బుక్ చేశాను, ట్రైన్ ఎక్కిచ్చాకే. నవ్వుతావేంట్రా? ఇదిగో వాళ్ళతో ఫైట్ చేసి అమ్మాయిని లవ్ చేయడం చాలా కష్టం తెలుసా? కరెక్టేరా. వాళ్ళే నా లవ్ కోసం ఫైట్ చేస్తే ఎలా ఎలా? ఊరు కొత్తడైతేనే ఇలా చేస్తాడు. లవ్వా కొవ్వు. ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడకండి వెళ్ళిపో. 4 ఏళ్లుగా నరాలు తెగే టెన్షన్ తో తిరుగుతున్నావు ఇక్కడ. మా లవ్కే లైక్ కొట్టలేదు ఇక్కడ. ఒక గులాబీ పోట్టుకుని అమ్మాయి వెనకాల తిరిగితే పడిపోద్దా? భయ్యా నేను తెచ్చింది వైట్ రోజు, వచ్చింది క్షమించమని అడగటానికి, లవ్ చేయడానికి కాదు భయ్యా. తనని మీరు ఎంత ప్రేమిస్తున్నారో నేను విన్నాను, ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. నేను చేసిన తప్పుకి నా తను నన్ను క్షమించదు. నా తర్వాత నా అంత కాకపోయినా కొంచెం అటు ఇటుగా మీరే నా తను ప్రేమిస్తున్నారు. హ్యాపీగా ఉంది భయ్యా, చాలా హ్యాపీగా ఉంది. బాబు జాగ్రత్త భయ్యా, నా తను జాగ్రత్త. ఏంట్రా ఎవడీడు? ఏంటి కనిపించేసండా? ఇదిగిదిగా ఒరు బాబా, నా తర్వాత అంతనవా? ముందెప్పుడు చూడలేదు నిన్న. ఎవరు నువ్వా? సారీ భయ్యా, ఈ ఎండలో ఎంతకంటే ఓపెన్ అవ్వలేను. అలా అని చెప్పి నైట్ ఫుల్ బాటిల్తో వచ్చిన వీక్నెస్ టచ్ చేయకండి. మీరు నా తర్వాత మాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ముందేం జరిగిందో చెప్తే ముందు మేము ఏం చేయాలో ఆలోచించుకుంటాం. నాకు అప్పుడు 7 ఏళ్ళు.
స్విమ్మింగ్ నేర్చుకుందామని పూల్కి వెళ్ళాను. పూల్లో నీళ్లు ఫుల్గా ఉండటంతో లోతు ఎంత ఉందో తెలుసుకుందామని పక్కన పిల్లలతో తోస్తాను. అయ్యో రామచంద్ర, అలా ఎలా తోస్తారండి? లోతు ఎంత ఉందో తెలుసుకోవాలి కదండి. తెలుసుకోవాలంటే నువ్వే దూకుండాలి. అప్పుడు చిన్నపిల్లాడు కదండి అని తెలివితేటలేవు. చూసిన వాళ్ళంతా నాలో తగిలించుంటారే. కరెక్ట్. అందరూ నన్ను తిట్టారు, కానీ అమ్మాయి వచ్చి థ్యాంక్సా? థ్యాంక్స్ ఎందుకు చెప్పింది? ఆ తర్వాత ఏమైంది బ్రో? మేమందరం ఒకసారి కాలేజ్ టూర్కి వెళ్ళాం. అక్కడున్న చెరువుని చూసి ఎందుకో నాకు మళ్ళీ ఈత నేర్చుకోవాలనిపించింది. సో లోతు ఎంత ఉందో తెలుసుకుందామని నీ పక్కన ఉన్నోడిని తోసేస్తావా? వెనకున్నాను తోస్తాను. ఓ, ఎవ్వరు చూడలేదనుకున్నాను. నువ్వే కదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా శ్రాద్ధం దేనికండి ఇష్టం? తోసేసినందుక? అదే నాకు అర్థం కాలేదు. అడిగాను, నేనంటే మీకు ఎందుకు ఇష్టం? ఆ రోజు నువ్వు తోసినందుకు నాకు స్విమ్మింగ్ వచ్చింది. స్విమ్మింగ్ రావడం వల్ల నాకు చాలా ప్రైజ్లు వచ్చాయి. అందుకే నువ్వంటే చాలా ఇష్టం. ఇంతకీ ఆ నీళ్ళు పడినోడు వచ్చాడా? అటు బాడీ వచ్చింది. తర్వాత కట్టమేమిటో? ఆ తర్వాత మా స్నేహం కాస్త సీరియస్ అయ్యి ఇష్టంగా మారింది. కానీ ఆ రోజు అలా జరుగుద్దని నేను ఊహించలేదు. ఏం జరిగింది? అప్పుడప్పుడు బైక్ నేర్చుకుంటున్నాను. నేను తన్ని రైడ్కి రమ్మని పిలిస్తే నీకు బైక్ రాదు నేను ఎక్కను అంది. ఫోర్స్ చేశా. కొట్టిందా? ఎక్కింది. హైవే, హై స్పీడ్, గాలికి తన చుట్టూ రేగుతుంది, మనం చాలా రేగుతూ ఉన్నాం. అలా వెళ్తూ 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 కొంప తీసి పడేశారంట. అబ్బో, భలే షార్ప్గా ఉన్నారండి. సూపర్ గెస్. పడేశాను. బండ బూతులు తిట్టుంటది. సిచ్యువేషన్ అలాంటిదే. ఐ లవ్ యూ. ఇట్స్ ఇంపాసిబుల్ బ్రో. అరే లాజిక్ లేదు. ఇది అసంభవం. ఛాన్సే లేదు. ఈ సిచ్యువేషన్ లో ఐ లవ్ యూ ఎందుకు చెప్పొద్దే? ఎలా స్నానం ఒప్పుకోరా? నాన్న నమ్మను. ఈ విషయం ఎలా నమ్మంటావు? నేను నమ్మలేదు. షాక్లో ఉన్నాను. అటు పడేసి ఉంటే చచ్చిపోయేదాన్ని. ఇటు పడేసి నా ప్రాణాలు కాపాడా. అందుకే ఐ లవ్ యూ. లాజిక్ కరెక్టే కదా అని నేను కమిట్ అయ్యి హ్యాక్ చేసుకున్నాను. స్టాప్ ఇట్ బ్రో. అక్కడితో అయిపోయిందా? అప్పుడే మొదలైంది ఏమిటి? వర్షం. అంతవరకు రెండుగా ఉన్న మేము ఆ వర్షంలో ఒకటైపోయాం. ఎంతకాలు కడతారు? ఒకసారి కదా, ఏమవుతా? ఏం కాదులే. అదేదో కెత్రీనా తుఫాన్ అంట భయ్య. ఆ వర్షం కురుస్తూనే ఉంది, మేము కలుస్తూనే ఉన్నాం. కురుస్తూనే ఉంది, మేము కలుస్తూనే ఉన్నాం. కురుస్తూనే ఉంది. చాలా ఆపండి. హే ఐఎమ్ సారీ. నా గతంలో కొన్ని డీటెయిల్స్ ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టుంటే. హే యు కిల్డ్ us బ్రో. సీరియస్లీ. భయ్యా, నాతో ఒక డౌట్. అడుగు. ఎంత ప్రేమించుకున్నారు కదా, యా, ఎందుకు విడిపోయినట్టు? అది చాలా సిల్లీ మ్యాటర్, కానీ సింపుల్గా చెప్తాను. చెప్పు. ఒకరోజు మీ ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ రావడంతో నేను సడన్ బ్రేక్ వేశాను. నువ్వు కావాలని బ్రేక్ వేసావు. ఏయ్ లేదు, నాకు ఈ రోడ్ కొత్త. నువ్వు కావాలని బ్రేక్ వేసి అబద్ధం చెప్తున్నావు. ఐ హేట్ యు. ఆ బ్రేక్తో బ్రేకప్ అయిపోయింది. ఒరు బాబు, వరుసలో అన్ని పనులు అయిపోయినాయి కదా, ఇవాళ తగిలితే తప్పు వచ్చింది దానికే. వద్దులే చెప్పు. కరెక్ట్గా ఇదే మోడలేషన్లో నేను అడిగాను. దానికి ఆ అమ్మాయి, 4 గోడల మధ్య చేసుకోవాల్సింది నలుగురు మధ్య చేసుకుంటే నవ్వుల పాలవుతాం. రీజనబుల్గా అనిపించి నేను వదిలేశాను. నమనస్. ఏ ఎందుకు నమ్మవరా? అక్కడ పడ్డావంటే నమ్మావుగా, ఇక్కడ విడిపోయావంటే నమ్మవా? ఏరా లాజిక్? లాజికల్ గానే ఉంది బ్రో. తను నన్ను హేట్ చేస్తున్నా, నేను తను లవ్ చేస్తూనే ఉంటాను. తను నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. నాకు తెలుసు నేనేమైపోయినా పర్లేదు, తను బాగుండాలి. నా తను బాగుండాలి.
తను బాగుండాలంటే మీలో ఒకరు తన బాయ్ ఫ్రెండ్ అవ్వాలి 4 రోజులు జస్ట్ గివ్ మీ 4 days టైం బేబీస్ సెట్ చేస్తా మీలో ఒకరికి నా తనువుని సెట్ చేస్తా అన్నా నువ్వు సీనియరు నీకే కరెక్ట్. నా సీనియారిటీ ఏముందిరా వాడు చాలా సిన్సియర్ వాడికే సెట్ చేస్తాం ఏంది సెట్ చేసేదా మొత్తం తినాక ఉత్తకాసు నాకు ఇస్తారా నాకొద్దు అర్థమైంది మళ్ళీ మన గుద్దురాటు ఎందుకు ఓపెన్ అప్ అవ్వండి. రేయ్ 4 రోజులు సెట్ చేస్తాను రోయ్ 4 రోజులు దాకెందుకు మనమే 2 రోజుల్లో వాడికి సెట్ చేద్దాం ఇది కరెక్ట్. ఆ. ఆ. తదాస్తు